ரொம்ப வெயிட் பண்ணும்போது பாரதீயுடு 2 வந்துட்டு பట్టుకోవాలా ஓகே ஓகே பாரதீயுடு 2 படம் ரொம்ப நல்லதா இல்லையே ಕೇವಲமான படம் ಬಡಾ பெரிய ದೊಡ್ಡ படம் ಇಲ್ಲ ஒரு தடி பார்த்தம்போது ನಿಂಗಲ್ದು ಯಾವುದಾದ್ರು ஒரு தடி பார்த்தம்போது మరుబడి பார்த்தம்போது ಅಂತ అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే సారీ ఎనకు వరం తమిళ్ ఇంగదా తమిళ్ వరం ఓకే బేసిక్గా ఇందదా ఉంది అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం సినిమాకి ప్లస్ పాయింట్ ఎందుకనంటే ఒకవేళ మళ్ళీ ఏఆర్ రెహమాన్ని తీసుకుంటే మళ్ళీ మ్యూజికల్ హిట్ కూడా కావాలి అనేవాళ్ళు సో పాయింట్ 1 ప్లస్ పాయింట్ ఏంది అని అంటే సేనాపతి మైనస్ పాయింట్ నెగిటివ్ ఏంది అని అంటే సేనాపతి క్యారెక్టర్ ఇందులో లేదు మెయిన్ థింగ్ ఏంటంటే సేనాపతి క్యారెక్టర్ పార్ట్ 3లో ఉంది జస్ట్ ఏం చేశారంటే ఒక ఎరా వేశారు సేనాపతి క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి సేనాపతికి దీనికి ఎటువంటి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను యాజ్ పర్గా కస్టమర్ ఎందుకంటే కమల్ హాసన్ గారు మార్కెట్లో ప్రోడక్ట్ తీసుకొని వచ్చి అన్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ కొన్నటువంటి వ్యక్తి నేను అండ్ ఇంకో విషయం ఏంటంటే మన రాఘవేంద్రరావు బొడ్డు పైన యాపిల్స్ వేస్తారు కదా ఈయన ఒకటేసారి భారతీయుడు పైకి వేసేసాడు అనమాట పిండుకొని జ్యూస్ తాగేసి అని చెప్పేసి ఇది ఒకటి సో యాపిల్ పండు పాడేసినటువంటి రెండో వ్యక్తి ఎవరు దర్శకుడు అంటే శంకర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో పార్ట్ 1లో మీరు బాగా గమనించినట్లయితే ఆయనకు ఎటువంటి ఎమోషన్ లేకుండా ఇది కూడా పట్టుకోవాలా రెడ్ వచ్చే మొదలు ఆయన ఓకే నో ప్రాబ్లం ఓకే పార్ట్ 1లో ఇది కూడా మన ఒక చేయికి ఇన్ని పట్టుకోవాలా ఓకే పార్ట్ 1లో ఏంది అని అంటే ఈయన తన సింగిల్ పోరాటం చేస్తాడు పార్ట్ 2లో ఏం చేస్తాడంటే కమల్ హాసన్ ఇన్వైట్ చేసేటప్పుడు జరిగే పర్యవసనాలను మీరు తట్టుకోగలరా మీరు మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారా అనేటువంటి ఈ పాయింట్ చెప్పలేదు ఈ పాయింట్ చెప్పకపోవడం వల్ల ఏం జరిగింది అని అంటే సిద్ధార్థ్ యొక్క ఫ్యామిలీలో జరిగే సంఘటన ఏ సిద్ధార్థ్ అయితే కమ్ బ్యాక్ అంటాడో అదే సిద్ధార్థ్ గో బ్యాక్ అని అనడం జరుగుతుంది అంటే ఒక పోరాటం చేయాలంటే మైండ్గా కూడా ఫిట్ ఉండాలి పార్ట్ 2లో కూడా ఎంతవరకు అయినా సరే కమల్ హాసన్ ఒకటే తీయ ఉంటుంది అవినీతిని చంపేయాలని చెప్పేసి నెగిటివ్ పాయింట్ ఇంకోటి ఏం తెలుసా జస్ట్ చంపుకుంటూ పోతే వేర్ ఇస్ ద సొల్యూషన్ అవినీతికి నిరోధించాలన్నప్పుడు వేర్ ఇస్ ద సొల్యూషన్ కూడా చూపెట్టాలి కదా బహుశా పార్ట్ 3లో చూపిస్తారా లేకుంటే ఓన్లీ సేనాపతి క్యారెక్టర్ తీసుకొని పోతారా అనేటువంటిది అండ్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే అనిరుద్ధ్ గారు ఆ సినిమాకు తగ్గట్టు కానీ క్యాలెండర్ సాంగ్ ఉంటుంది ఏమన్నా శిల్కలు ఉంటాయి అబ్బా రామశిల్కల కంటే గొప్ప శిల్కలు ఉంటాయి అబ్బా దానిలో గుల్షన్ గ్రోవర్ ఆ చిలకలతో ఇంకా నాకు కూడా అనిపించింది ఇంకా మనం కూడా అట్లా చేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి సో ఇది దాని తర్వాత పార్ట్ 2లో ఏం జరుగుతుంది అని అంటే ఎక్కడ కూడా ఎమోషన్తో క్యారీ కాలేదు కదా ఎవరు కూడా గో బ్యాక్ అన్నారు వీ వాంట్ ఇండియన్ అని అన్నారు కదా పార్ట్ 2లో ఏదైతే అంటారో ఇండియన్ వెళ్ళిపోంటారు గో బ్యాక్ ఇండియన్ అనేటప్పుడు అక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉంటాయో అది సినిమాకి కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యింది అండ్ సినిమాని ఒకవేళ కథ మార్చి ఇచ్చేతుండే ఇంటర్వెల్ తర్వాత ముందు పెట్టి ఇంటర్వెల్ కంటే ముందుది వెనక పెట్టింటే కూడా కథ ఇంగులాగా వచ్చేది అని నా ఫీలింగ్ అది అండ్ ఓవరాల్గా కేవలమైన పడం రొంబ నల్ల ఏది ఇలా పడం దా ఇరుకుము నేను చెప్తున్నా మీకు కూడా చూడొచ్చు ప్రాబ్లం ఏం లేదు అండ్ ఐ థింక్ శంకర్ గారు ఒకటేసారి 3 పడవల పైన ప్రయాణిస్తున్నారు దయచేసి ఒక 2 పడవలు తగ్గించింటే మటుకు ఇంకోలాగా ఉండేది అనిపించింది నాకైతే అండ్ ఎనీ క్వశ్చన్స్ దీంట్లో సిద్ధార్థ్ రోల్ ఎలా ఉంది సిద్ధార్థ్ నాకు తెలిసి ఫస్ట్ టైం నాకు సిద్ధార్థ్ నచ్చలేదమ్మా ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా వెన్ హర్ మదర్ వాజ్ డైడ్ ద ఎమోషన్ షుడ్ క్యారీ ఒక వీరే లెవెల్లో ఉండాలి ఎక్స్ప్రెషన్స్ అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు మా అమ్మ చనిపోయింది వాట్ ఈస్ దిస్ వెర్ ఇస్ ద ఫీలింగ్ వెర్ ఇస్ ద టియర్స్ కనీసం అది దాన్ని రాసుకుంటారు కదా ఏదో గ్లిజరిన్ పూసుకుంటారు కదా కనీసం అదన్నా పూసుకుంటే కూడా సాటిస్ఫాక్షన్ లేదు నాకు చిత్త మూవీ చూసిన తర్వాత చాలా ఫీల్ అయ్యా వావ్ వాట్ సిద్ధార్థ్ అని చెప్పేసి అరే ఎమోషన్ క్యారీ చేయకపోతే మెయిన్ పాయింటే అది సినిమాకి కథ అడ్డం తిరిగేదే అది తన ఇంట్లో అవినీతి జరిగినప్పుడు దాన్ని చూపించడం దాని పర్యవసనాన్ని తట్టుకున్న తర్వాత కనీసం ఒక నీటి చుక్క కూడా రాలకుండా మా అమ్మ చనిపోయింది నాకు చనిపోయింది అది కూడా ఒక నెగిటివ్ అనుకుంటున్నా అది కాదు జనాల ఫీలింగ్ అది సో ఓవరాల్గా నెగిటివ్స్ పాజిటివ్స్ పక్కన పెడితే 100 దడి పాతం పోదు ఇలా 1 దడి పాతం పోదు ఓకేనా ఎందుకంటే సమాజానికి శంకర్ గారు ఆయన సినిమాలో రూపంతో చక్కటి మెసేజ్లు అందించే అంటే సమాజంలో ఉండే లోటుపాట్లను సినిమా రూపంలో చూపించే శంకర్ గారి సినిమా గురించి నేను నెగిటివ్గా చెప్తా అన్నందుకు నేను నిజంగానే ఫీల్ అవుతాను నేను బట్ కానీ మనం ఎప్పుడు జెన్యూన్గా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నేను వచ్చేసి జెన్యూన్గా చెప్తాను బ్రో సో మూవీ ఎలా అంటే నాకైతే డిసప్పాయింట్ చేసింది అనమాట రైటింగ్ కావచ్చు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు ఆ ఎగ్జిక్యూషన్ కావచ్చు మూవీ ప్రెజెంటేషన్ కావచ్చు శంకర్ గారు ఫెయిల్ అయినారని నాకు అనిపించింది ముఖ్యంగా గెటప్స్ బ్రో
అంటే అప్పుడెప్పుడో 28 years బ్యాక్ 1996లో వచ్చిండే భారతీయుడు గెటప్ ఎంత బాగుంటుంది, ఇప్పటికీ మన గూస్ బంప్స్ అనమాట. కానీ ఈ మూవీలో కొన్ని గెటప్స్ కామిక్గా మనకు ఉంటుంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్తో రావడం కావచ్చు, ఇంట్రడక్షన్ గెటప్, దాని తర్వాత గెటప్ కూడా అంతేమి ఎక్కలేదు. అంటే ఒకటి బ్రో, లైన్ అయితే బాగుంది, డెఫినెట్లీ మంచి కాన్సెప్టే. కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఎవరైనా ఇప్పుడు అమ్మ నాన్న కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కరప్షన్ చేసే వాళ్ళు మన వాళ్ళైనా కూడా పట్టించండి. వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనం తింటే మనకు అరగదు. వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు దర్జాలు వద్దు, న్యాయంగా సంపాదించిన డబ్బుతోనే ఎంజాయ్ చేస్తాం మనము. ఆ లైన్ అయితే బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ అయితే నిజంగానే చాలా వరకు బోర్ కొట్టింది అనమాట. సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు బాగానే ఉంటుంది. అండ్ మూవీకి హైలైట్ ఏంటంటే, మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదులుతారు. సో అది బాగానే ఉంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కమల్ హాసన్ గారు ఒక మాట అన్నారు కదా, భారతీయుడు 3 కోసమే నేను 2 ఒప్పుకున్నాను అన్నట్లు, అది నిజంగానే 3 బెటర్గా ఉండబోతా ఉందని నాకు అర్థమైంది. సమ్ 19th centuryలో అంటే ఆ ఫ్రీడమ్ 1806 ఆ టైంలో జరిగేదాన్ని కూడా కొంచెం ఏదో చూపిస్తా అన్నట్లు భారతీయుడు 3లో తెలిపినారనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే రకుల్ ప్రీత్ సింగ్ మూవీలో ఉంది కానీ, బట్ ఆ అమ్మాయి స్కోప్ ఏం పెద్దగా లేదు. అండ్ కాజల్ అగర్వాల్ అంతా సెకండ్ హాఫ్లో వస్తుంది. సిద్ధార్థ్ గారు, కమల్ హాసన్ గారు ఉన్నారు. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, ఒక 2-3 సీన్లు బాగున్నాయి, అంతేగాని రిమైనింగ్ సినిమా నాట్ వర్తి. మ్యూజిక్ బ్రో, మీరు మ్యూజిక్ అడిగినారు కాబట్టి ఒకటి చెప్తాను. నేను అనిరుద్ధ్కి డైహార్డ్ ఫ్యాన్ అనమాట, నేను చాలా పెద్ద ఫ్యాన్ అనిరుద్ధ్కి. సో అలాంటిది నాకు ఆ కంబ్యాక్ ఇండియన్ కాకుండా మిగతా సాంగ్స్ నాకేం పెద్దగా అనిపించలేదన్నమాట. నాకు తెలిసి అనిరుద్ధ్ మూవీస్లో మ్యూజిక్ బాగాలేంది ఒక 2-3 మూవీస్ ఉంటాయి, దాంట్లో ఇదొకటే డెఫినెట్లీ వస్తుందని నేను చెప్తాను. అది బ్రో, ఓవరాల్గా కొంచెం డిసప్పాయింట్ అయినాను. బట్ కానీ శంకర్ గారి మూవీ సో థియేటర్కి వచ్చి చూస్తే, ఎందుకంటే సోషల్ మెసేజ్ ఏదో ఒకటి కొంచెమైనా ఉంటుంది కాబట్టి థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ క్యారెక్టర్ అంటే పర్వాలేదు బ్రో. ఇప్పుడు పక్కన అమ్మాయి ప్రియా భవానీ శంకర్, లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం గారు ఉన్నారు, వీళ్ళనంతా తీసుకున్నారు కానీ ఎందుకో కూడా వేస్ట్ అనమాట. కాస్తో కుస్తో మూవీలో రోల్ ఉండేదంటే సిద్ధార్థ్ రోల్ ఉంది. సో అది బెటర్గానే ఉంది. ఇంత వయసులో కూడా ఎవరు కమల్ హాసన్ కోసం వచ్చారా, లేకపోతే కమల్ హాసన్ కోసమే వచ్చాను, శంకర్ గారి కోసం రాలేదు? రాలేదు కమల్ హాసన్ కోసం. యాక్టింగ్ నేను ఉండిపోయాను ఇక్కడ.